హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగిన్ విత్ బీటీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ శ్రీ ఇండియా కో-ఫౌండర్ తిరుపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు అసలు రియల్ ఎస్టేట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అలాగే రియల్ ఎస్టేట్లో తన జర్నీ ఎలా సాగింది, కో-ఫౌండర్గా శ్రీ ఇండియా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీలో తను ఎలాంటి సక్సెస్ చూశారు, వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి తిరుపతి రెడ్డి గారు, వెల్కమ్ టు బిగిన్ విత్ బీటీవీ. సో సార్, అసలు రియల్ ఎస్టేట్ కెరియర్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే రియల్ ఎస్టేట్లో మీరు ఎలాంటి సక్సెస్ చూశారు, అలాగే ఎలాంటి ఛాలెంజెస్ సార్ రియల్ ఎస్టేట్లో మీరు ఎలా ఎంటర్ అయ్యారు, రియల్ ఎస్టేట్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అలాగే ఎలాంటి సక్సెస్ చూశారు, వీటన్నిటి గురించి డిస్కస్ చేయబోయే ముందు బేసిక్గా మీ బ్యాక్గ్రౌండ్ గురించి సార్, మీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి చెప్పండి సార్. నమస్తే అండి. నా చైల్డ్‌హుడ్ వచ్చి మాది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, లోకల్ అండ్ టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ అండి. అక్కడ మేము 10థ్ వరకు నేను అక్కడనే చదివినాను. ఇంటర్మీడియేట్ కూడా కొంచెం దూరంలో కాలేజ్ ఉండే అక్కడ చదివాను. దెన్ ఆఫ్టర్ హైదరాబాద్ వచ్చి డిగ్రీ మన అరుణోదయ డిగ్రీ కాలేజ్ అని దిల్‌సుఖ్‌నగర్‌లో డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ నిజాం కాలేజ్‌లో చేశాను. దాని తర్వాత బిఎల్ఐసి సిద్ధార్థ కాలేజ్ అని బిఎల్ఐసి చేశాను. ఎస్వి యూనివర్సిటీలో ఎంఈడీ చేశాను సార్. అండ్ బీఈడీ అనేది మహబూబ్ నగర్‌లో చేశాను సార్. ఆ విధంగా నాది మొత్తం ఎడ్యుకేషన్ సైడే అయింది. నా కెరియర్ మొత్తం 28 ఇయర్స్ వచ్చే వరకు ఎడ్యుకేషనే అయింది. దాని తర్వాత నాకు జాబ్స్ కోసం నేను చాలా ట్రై చేస్తుంటే వచ్చే జాబ్స్ 15,000 20,000 శాలరీసే ఉండేటివి. ఇంకా ఇప్పుడున్న టైంకి ఆ టైంకి ఆ అమౌంట్ అనేది సరిపోయేది కాదు. అయితే అంతకుముందే మా నాన్న కొద్దిగా రియల్ ఎస్టేట్ చేసేదన్నట్టు. చిన్న చితక ప్లాట్లు నగర్ కర్నూల్ లోకల్‌లో ప్లాట్లు అమ్మడం అవి ఇవి చేయడం చేసేది. నేను చూస్తూ ఉండేది, అబ్జర్వ్ చేసేది. ఒక్కొక్క ప్లాట్ అమ్మితే ఆ టైంలోనే లోకల్‌లో 30,000 వచ్చేది. ఒక్కొక్కసారి నెలలో 2, 3 ప్లాట్లు అమ్మేది. అంటే దాదాపు రూ. 1,00,000 ఆ టైం వచ్చేది. ఇదేదో బాగుంది అని నేను కూడా అంటే చదువును కూడా నెగ్లెక్ట్ చేయలేదు. అదే విధంగా గవర్నమెంట్ జాబ్స్‌లోకి ప్రిపేర్ అవుతూ ప్లస్ నాకు ఉన్న ఇంటి దగ్గరనే కూర్చొని స్టడీ చేసేది. ఖాళీ టైంలో చుట్టుపక్కల ఉన్న ప్లాట్లు అమ్మేది. లోకల్ ప్లాట్లు. అప్పుడు నాకు చాలా స్టార్ట్ అయింది సార్, ఇదేదో బాగుందని. అయితే ఇక అట్లా అని ఎడ్యుకేషన్‌ను నెగ్లెక్ట్ చేయలేదు. సీరియస్‌గానే చదివాను. బాగా చదివాను. గ్రూప్ 1 ఇంటర్వ్యూ వరకు పోయాను. గ్రూప్ 2 కొద్ది మార్కులతోని. గ్రూప్ 4లో కూడా పోయేది. పంచాయత్ సెక్రటరీల దగ్గరికి మరీ దగ్గరకొచ్చేది. నన్ను బాగా ప్రభావితం చేసిందంటే 2008లో స్కూల్ అసిస్టెంట్ జాబ్ రాకపోవడం. అది నన్ను ఎంత కుంగదీసిందంటే 2.5 మార్కులతోని పోయింది. నా గ్రూప్ 1 పోయినా కూడా అంత బాధ అనిపియలేదు. 2.5 మార్కులతోని పోయింది. నా రూమ్‌లో నాతో పాటు చదువుకున్న ముగ్గురికి జాబ్స్ వచ్చినాయి. నాకు జాబ్ రాలేదు. ఇంకా సో ఆ రోజు మీరు ఇంత చదువుకున్నారు, ఇంత చదువుకున్న చిన్నప్పుడు ఇంట్లో కొంచెం రియల్ ఎస్టేట్ వాతావరణం ఉన్నప్పటికీ మార్కెట్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంటే ఎంతైనా కొంచెం ఎర్లీ స్టేజ్లో ఒక రకమైన ఫీలింగ్ ఉండిద్ది, ఎక్స్పెక్టేషన్ ఉండిద్ది. అవును. అయితే గ్రో అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. సో అవును. ఎర్లీ స్టేజ్లో మీరు ఇంత చదువుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే మీ చుట్టుపక్కల వాతావరణం అప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు మీరు ఎలా చాలా ఆలోచించారు? ఘోరంగా ఉండేది సార్. అవమానాలు కూడా ఉండేది. అసలు నువ్వు ఈ ఏజ్ వచ్చింది, మ్యారేజ్ కాలేదు. మీరు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనడం, అవి ఇవి అనడం, లోకల్‌లో చేసేవాళ్ళనంతా బ్రోకర్ అనేది. డబ్బులుండేది గానీ విలువ మాత్రం ఉండకపోయేది సార్. రియల్ ఎస్టేట్ అనేది విలువ ఉండకపోయేది. ఇక నాకు అది బాధ అనిపిచ్చేది. ఆ బాధ అనిపించినప్పుడల్లా మళ్ళా స్టడీస్ సైడ్ పోయేది. అయితే 2 ప్యారలల్‌గా ఒకదాన్నే పెట్టుకునుంటే సక్సెస్ అవుతుండేమో. అప్పుడేం చేసినా అంటే నేను రియల్ ఎస్టేట్ వైపే మొగ్గు చూపిన. ఆ టైంలో నాకు ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ పరిచయమైంది. వాళ్ళు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే నన్ను చాలా రోజుల నుంచి నాకున్న వర్త్ గాని, నాకున్న సర్కిల్ గాని, నాకున్న లోకల్ దాన్ని బట్టి మా రిలేషన్‌లో ఒకతను నేను చేస్తున్నా రా బాగుంటుందని అన్నాడు. చాలా రోజులు నన్ను సతాయించిన తర్వాత ఎంత చెప్పినా నేను పోలేదు. దాదాపు 15 డేస్ సతాయించిండు. అయినా వన్ డే ఒక రోజు నేను నా ఫ్రెండ్స్‌ని కలిసి పోయాం. అక్కడికి పోయిన తర్వాత ఆ సైట్ చూసిన తర్వాత నాకు అద్భుతంగా అనిపించింది. లోకల్ చేసేదానికి ఈ ఈ ఇక్కడ చేసేదానికి చాలా తేడా ఉంది. ఆ కార్పొరేట్ కల్చర్‌లో రియల్ ఎస్టేట్ చేసేది వాళ్ళు బ్లేజర్‌లేసుకొని అక్కడ కస్టమర్‌లకు ఎక్స్‌ప్లెయిన్ చేసేది. హ్మ్. వాళ్ళయి ఒక సిస్టమేటిక్. ఇప్పుడు అదే లోకల్‌లో అయితే మనం ఒక ప్లాట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా నమ్మకం ఉండదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినాంక కూడా మన కమిషన్ మన జేబులోకి వస్తుందనేది మాత్రం నమ్మకం ఉండదు.
అట్లాంటిది ఈ కార్పొరేట్ ఒక సిస్టమైజ్డ్ ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్ ఆన్‌లైన్ అకౌంట్‌లోకి రావడం, అరే మోసం లేకపోవడం, చూసిన కస్టమర్లు కూడా సైట్ మంచిగుందనడం. ఇలాంటి వల్ల నాకు బాగా నచ్చి నేను కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కెరీర్ ఎంచుకున్నానండి. సో, తర్వాత వన్స్ డిసైడ్ అయిపోయారు. ఇక మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాని, గ్రూప్ 1, ఇంగ గ్రూప్ 2 నేను ఇవి వదిలేసినాను. అప్పటికే పక్కన మ్యారేజ్ పెట్టి అయిపోయింది. పిల్లలు అయిండ్రు. ఇక మన ఎట్లా ఉంటది ఫ్యామిలీలా మనం ఏది చేయకపోతే సూటిపోటి మాటలు అవన్నీ అవమానాలు బాగానే భరించాను. అది ఇగ నాకు చాలా బాధ అనిపించే నేను కార్పొరేట్ సైడ్ ఎళ్ళాను. సో, వెళ్ళిన తర్వాత మీరు బాగా సక్సెస్ ఎప్పుడు చూసారు? అంటే నేను పోయినాను. పోయిన ఒక 3, 4 వీక్స్ సైట్స్ విజిట్ చేయడం, కస్టమర్లు తీసుకురావడం అవి చేశాను. చేసిన తర్వాత అవి ఫెయిల్ అయ్యాయి. ఇంగ ఫెయిల్ అయిన తర్వాత ఒక మిత్రుడు నా క్లాస్‌మేట్. నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే నా ఫ్రెండ్ వేణుగోపాల్ అని ఎమ్మిగనూరు. అతను నన్ను ఇంగ సైట్‌కి తీసుకెళ్ళాను అతను. "అరే! ఇగ ఏదన్నా ఉన్నదిరా నీవు చెప్పినవు నేను తీసుకుంటా" అని 2 ప్లాట్లు తీసుకున్నాడు. తీసుకున్న ఆ నుంచి స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత దాని కమిషన్ వచ్చింది నాకు. చెక్ రూపంలో 4,500 వచ్చింది. 4,500 చెక్ వచ్చినప్పుడు నా సంతోషం మాత్రం చాలా అద్భుతంగా నేను గూడా ఇలా చేయగలుగుతాను. అంతకుముందు నేను రూ. 1,00,000 సంపాదించుండొచ్చు. కాకపోతే ఆ 4,500 చెక్ రూపంలో నాకు ఈ గవర్నమెంట్‌కి టాక్స్ కట్టి నాకు ఒక చెక్ రూపంలో రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఆ కంపెనీ పెట్టే సిస్టమ్, ఆ కంపెనీ పెట్టే టార్గెట్‌లకు నేను అచీవ్ అవుతూ మళ్ళా నెక్స్ట్ మంత్ ఒక 16,000 వచ్చింది. దాని తర్వాత 1,08,000 వచ్చింది చెక్. ఇంకా దాన్ని ఎప్పుడు కూడా లాస్ట్ వరకు 16,00,000 వరకు నేను తీసుకొని కెరీర్ 10 ఇయర్స్ ఆ కార్పొరేట్ కంపెనీలో చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్‌లో చాలా కంపెనీస్ ప్రీ లాంచ్ అని కొంత డబ్బులు కట్టించుకొని కస్టమర్ల దగ్గర నుంచి చివరిలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా వెళ్ళిపోవటం, ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి గదా! వాటిని విన్నప్పుడు గానీ, వాటి గురించి తెలిసినప్పుడు గానీ, హ్మ్. ఏదైనా మీరు రేపొద్దున ఈ కంపెనీలో ఇలా జరిగితే నా పరిస్థితేంటి అని అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చినాయా? ఆ! ఎదురైనాయి. ఆ కంపెనీలో గూడా ఎదురైనాయి గానీ, నేను నాకు అలర్ట్‌గా ఉండి, దాన్ని ముందే అబ్జర్వ్ చేసుకొని, అట్లాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు కస్టమర్‌లకి ఇప్పియకపోవడం, ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉన్న దాంట్లకే ఇప్పియడం. నాకైతే పెద్దగా అదేం పెద్ద ప్రాబ్లమ్ గాలేదు. మంచిగా అన్నీ అయిపోయినాయి. అది గూడా ఈఎంఐ సిస్టమ్‌లో ఉండే ఆ కంపెనీలో సేల్స్. నేను ఇప్పించిన కస్టమర్‌లకు 3,000కి ఇప్పిస్తే, అది వాళ్ళ ఈఎంఐ కంప్లీట్ అయిపోయే వరకు 10,000, 12,000 అట్లా వాళ్ళు అమ్ముకుంటున్నారు. చాలా హ్యాపీగుంది. ఉన్నాయి కానీ తక్కువ. ఆ! నా నా వరకైతే అది నేను ఫేస్ చేసింది చాలా తక్కువ. అది గూడా నేను కస్టమర్‌కు ఎక్కడ ఇబ్బంది గాకుండా నేను చూసుకున్నాను. ముందే జాగ్రత్తగా ఉండి. ఆ కంపెనీలోనే నేను 5,000 ప్లాట్స్ అమ్మాను. అయితే మీరు సక్సెస్ అయిన తర్వాత 5,000 ప్లాట్స్ అమ్మారు. అవును. అవునండి. 5,000 ప్లాట్స్ అమ్మామంటే అదసల ఒక ఎవరెస్ట్ ఎక్కినంత. అవునండి. అంటే నేనొక్కడిని గాదు. నా టీమ్‌ను నేను బిల్డప్ జేసుకొని, నా టీమ్ ద్వారా నేను ఒక 5,000 ప్లాట్స్ 10 ఇయర్స్‌లో కస్టమర్లకు అయినాయి. దాంతో దాదాపు 4,500 వరకు రిజిస్ట్రేషన్ అయినాయి. మిగతా 500 అనేది కస్టమర్లు టైంకు కట్టకనో, డిఫాల్ట్ రిఫండ్ తీసుకోవడం అలాంటివి జరిగినాయండి. అయితే ఇంత సక్సెస్‌కి మేజర్‌గా ఏమేమి హెల్ప్ చేసినాయి సార్ మీ ఫ్యాక్టర్స్? సార్ గతంలో అనుభవించిన బాధలు, సక్సెస్ గావాలనే కసి, నేను ఎదగాలనే కసి, పట్టుదల నాకు థాట్స్ గూడా చిన్నప్పటి సంది నేను కెరీర్ అనేది ఇక్కడితోనే ఆగిపోవద్దు. నాది ఎదగాలి. ఎప్పుడు గూడా అదే నా ఆలోచనలు ఇప్పటికి గూడా నా ఆలోచనలు ఎదగాలనే దాని మీదనే ఉంటది. నేను ఒక స్థాయిలో ఉండాలనేదే ఆ ఆలోచనతోనే నేనెప్పుడు ఉంటాను. అందుకు నాకు తగ్గట్టు నా టీమ్ మెయిన్ నాకు టీము అక్కడ రావడం, నన్ను నమ్మి ఉండడం, వాళ్ళ నమ్మకంగా వాళ్ళకుండడం. నన్నెవరైతే నమ్ముకున్నారో దాదాపు వాళ్ళకి గూడా ఒక 40, 50 మందికి నేను కార్లిప్పించాను. ఒక 10 మంది వరకు హైదరాబాద్‌లో ఇండ్లు ఇప్పించి సెటిల్ చేశానండి. సో, ఇప్పటివరకు మీ దగ్గర ఎంతమంది రియల్ ఎస్టేట్‌లో ట్రైన్ అయ్యుంటారు? నా దగ్గర దాదాపు ఒక 500 మెంబర్స్ వరకు ట్రైన్ అయ్యుంటారు. అందులో ఎంతమంది సక్సెస్ అయ్యుంటారు సార్? దాదాపు నీకు ఒక 100 మెంబర్స్ వరకు ఉంటారు. మిగతా వాళ్ళు పార్ట్ టైము వాళ్ళు జాబులు చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా చాలామంది నాకు ఇప్పటికి గూడా నాతో పాటు దాదాపు ఒక 60, 70 మంది సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, రిటైర్డ్ జాబ్ హోల్డర్స్ గూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు గూడా. సో, వాళ్ళందరూ మీలాగే సక్సెస్ ఉన్నారు. అయ్యారు. నాతో పాటు వాళ్ళు ఎప్పుడైతే నేను వాళ్ళకి కెరీర్ స్టార్ట్ చేశానో, ఆ 10 ఇయర్స్ నుంచి నాతో పాటు జర్నీలో ఉన్నారు. ఎప్పుడు గూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకున్నాను. నేను ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేనే ముందుగాడు ఉంటాను. ఈ మేజర్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఆ జూనియర్ మనం నమ్ముకొనొచ్చినప్పుడు డబ్బు విషయంలోనే వస్తది. ఆ డబ్బు విషయంలో నువ్వు కరెక్ట్‌గుంటే, వానికి కరెక్ట్‌గా ఇప్పిస్తే నీకెలాంటి ఇబ్బంది ఉండదు. నీ సైడ్ గూడా చూడు. ఒక్క రూపాయి గూడా
మనం వాడదు. మన కష్టమే వస్తుంది. అవసరమైతే మన జేబులోకెళ్ళి ఖర్చు పెట్టాలి గానీ, వాళ్ళవి మాత్రం అది చేయకూడదు. అలాంటి ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి వెదుగుతాడండి. అతని ఇంకా టీమ్ ఉంటుంది ఎప్పటికి గూడా. ఇంగా కొంతమంది వచ్చిపోతుంటారు ఆశకు ఈడ ఇంత ఇంత తక్కువనా అని ఇంకో తాను పోతుంటారు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ కెరీర్ అంతే ఉంటుంది. ఒకటే దాన్ని నమ్ముకొని ఉండి, ఒకటే తన పని జేయడం. ఒక 10 ఇయర్స్ నేను ఒకటే కంపెనీలో చేశానంటే అదే నా సక్సెస్. ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు జాయిన్ అయినాం. ఇంకో కంపెనీ ఈడ 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 ఎంత ఈడ ఇంత రూ. 1,00,000 ఆడికి పోతే నాకు 25% అట్లా అట్లా ఆలోచించి పోతుంటారు. ఆడికి పోయినాక ఆడ చాలా లొసుగులుంటాయి. అప్రూవల్స్ ఉండవు. ఎల్‌పీ నంబర్ ఉండదు. అన్నీ ఉంటాయి. వాడు డబ్బులు ఇస్తాడేమో నీకు గానీ, తర్వాత ఎదుర్కొనే బాధలు చాలా ఉంటాయి. సో మేజర్‌గా ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల హ్మ్. మీరు ఈ 5,000 ప్లాట్స్ అమ్మారంటే అమ్మాను. 90% సక్సెస్ సో ఉందండి. అసలు 10% మీలాంటి వాళ్ళని లెక్కేయాలంటే హైదరాబాద్‌లో ఒక 5, 10 మంది ఉండొచ్చా సార్? మేము చేసిన కంపెనీలోనే నాతో పాటు ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ప్లాట్లు అమ్మిండ్రు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10,000 కూడా అమ్మిన వాళ్ళున్నారు. దాంట్లో ఏందంటే నాకు ఆ కంపెనీ పెట్టిన ఏదైతే అచీవ్‌మెంట్ ఉందో ఆడి కార్ గిఫ్టు. కంపెనీ ఒక 5,000 మెంబర్స్ ఉండేది మార్కెటింగ్ పీపుల్. అందులో 3 మెంబర్స్‌కి ఆడి కార్ వస్తే అందులో నేనొకడిని. కంపెనీ ఆడి కార్ ఇచ్చింది. అవును. అవును. ఎంత వర్త్ ఉండిద్ది సార్? అది అప్పుడు 46 లాక్స్. ఆడి అంటే కార్ టార్గెట్ అచీవ్ చేసిన వాళ్ళకే ఇస్తది. ఆ అచీవ్ నేను చేశాను. మేము ముగ్గురం చేశాము నాతో పాటు. మేము ఛాలెంజ్‌గా తీసుకొని పోటాపోటీన చేశాము. చాలా సో అద్భుతంగా. ఆడి కార్ తీసుకున్న రోజు ఏం పెట్టుకున్నారు సార్ టార్గెట్? ఆ రోజు మీరు నెక్స్ట్ ఎవరైనా ఒక మైల్‌స్టోన్‌కెళ్ళిన నేను తర్వాత నెక్స్ట్ నే టార్గెట్ గురించి నేను ఆలోచిస్తారు. ఆ రోజు ఏం పెట్టుకున్నానంటే నేను ఆ కార్పొరేట్ కంపెనీలో చేరేటప్పుడే నేను 10 ఇయర్స్ ఈ కంపెనీ నాకు నచ్చింది కంపెనీ. కంపెనీ నాకు నచ్చింది. నేను కంపల్సరీ నేను ఎక్కడ గూడా నాకు ఏ ప్రలోభాలొచ్చినా, ఏదొచ్చినా గూడా నేను 10 ఇయర్స్ ఇదే కంపెనీలో చేయాల. నాకు ఇదే కెరీర్ అనుకోని నేను అదే అనుకున్నా. నేను ఇంక అంతవరకు ఆలోచించా. 10 ఇయర్స్ తర్వాత నా సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. నేను కంపెనీ పెట్టుకోవాలి. లేదంటే ఇంకో కంపెనీ పార్ట్నర్స్ లోపల అన్నట్టు ఉద్దేశ్యం ఉండే. అదే విధంగా అది ఏదైతే ఆ రోజు అనుకున్నానో, ఆ 10 ఇయర్స్ తర్వాతనే ఈ శ్రీ ఇండియా స్థాపించడం జరిగింది. సో శ్రీ ఇండియాకి రాబోయే ముందు హ్మ్. చాలామంది 1, 2 ప్లాట్లు అమ్మటానికే చాలా ఛాలెంజింగ్ ఫేస్ చేస్తారు. అవును. మీరన్నట్లు రియల్ ఎస్టేట్‌కెళ్తే కెరియర్ బావుండిద్ది. రెవెన్యూ బావుండిద్ది. మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అని స్టార్ట్ చేస్తారు. కానీ ఏదైనా ఒక కొత్త పని నేర్చుకునేటప్పుడు అంత ఈజీగా రాదు. అవును. నేర్చుకోవాలి, సీనియర్ దగ్గర నేర్చుకోవాలి లేదా దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్‌లోకి ఎళ్ళాలి. ప్రతి ఒక్కటి తెలుసుకుంటే గానీ సక్సెస్ అవ్వలేరు. అవును. కానీ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ట్రై చేస్తారు, వెనక్కెళ్ళిపోతా ఉంటారు. ట్రై చేస్తారు, వెనక్కెళ్ళిపోతా ఉంటారు. అవును. సో వాళ్ళందరికీ మీరిచ్చే సలహా సార్? ఏ రంగంలో అయినా ఇది కామన్‌గా ఉంటుంది. అయితే కొంచెం పేషెన్సీ అవసరం సార్. ఒక్కొక్కసారి మనకు రాదు. ఒక్కొక్కసారి ఖర్చులు గూడా పెరుగుతుంటాయి. మనం తిరగడానికి గానీ, దానికి గానీ చాలా ఇబ్బంది ఉంటది. ఆ ఓపికతోని ఉండి కొంచెం దాన్ని అర్థం చేసుకొని, అది చేసుకుంటే చాలా ఈజీ. ఒకవేళ అర్థం కాలేదంటే రియల్ ఎస్టేట్ అంత కష్టం ఇంక మరి ఏది ఉండదు. రాళ్ళు కొట్టడం బెస్ట్ దానికి. ఆల్రెడీ ఒక సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ఉన్నారు రియల్ ఎస్టేట్‌లో. అవును. సో ఈ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయకుండా మళ్ళీ మీరు ఒక డెవలపర్‌గా, అవును. ఒక కంపెనీతో కలిసి కో-ఫౌండర్‌గా ఎలా జాయిన్ అయ్యారు సార్? అంటే ఇప్పుడు మీ కింద హండ్రెడ్స్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. మీరు థౌసండ్స్ ఆఫ్ ప్లాట్స్ అమ్మారు. మంచి కమిషను, మంచి రెవెన్యూ మీరు అచీవ్ చేసేటప్పుడు మళ్ళీ మీరు పోయి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే హ్మ్. అది ఛాలెంజింగే ఉండిద్ది డెఫినెట్‌గా. అవును. సో ఆల్రెడీ ఇంత రెవెన్యూ పర్ మంత్ చూసేటప్పుడు మళ్ళీ ఆ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నారు? అదే ఇప్పుడు ఆ 10 ఇయర్స్ చేసిన తర్వాత మనం ఇన్ని రోజులు చేసాం. మనం ఎందుకు వై నాట్ మనం కొత్త కంపెనీ పెట్టొద్దు. మనం గూడా కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఎందుకు ఇవ్వద్దు అనే ఆలోచనతోని ఒక తీసుకున్నాం. మేము అది తీసుకున్నప్పుడే కఠినంగా ఉంటదని మాకు తెలుసు. 2 ఇయర్స్ వరకు ఫేస్ చేయవలసిందే. ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవాల్సిందే అనుకోని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాం. సక్సెస్‌ఫుల్‌గా రెండో ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేయబోతున్నారు. అవును. అవును. సో సక్సెస్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? అంటే మేము కంపెనీ పెట్టేటప్పుడే మనం అనుకున్నాం. ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఎక్కడ గ్రోత్ ఉంటుంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాం. మాది ఆలోచించలేదు. ఇంకా వేరే కెరీర్ గూడా కస్టమర్‌కు మనం మంచి ఎక్కడ ఇయ్యగలుగుతాం. ఫ్రూట్స్ ఎక్కడ బాగొస్తాయి. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత శ్రీశైలం హైవే బెస్ట్ అనుకున్నాం మేము. అప్పుడు పెట్టేటప్పుడు శ్రీశైలం హైవే బెస్ట్. మనం ఏం ఎంచుకున్నాం రోడ్ ఫేసే ఉండాలి. హైవే ఫేసింగే ఉండాల. హైవే ఫేస్ సైట్‌లే ఎయాలా అనేది మేము ఆ రోజే మోటో తీసుకొని స్టార్టింగ్. తర్వాత అంటే వేరే ఏస్తామేమో గానీ స్టార్టింగ్ మనం హైవే ఫేసింగ్ ఎయాలి.
కస్టమర్కి ఈరోజు రూపాయి పెట్టిండంటే ఒక 5 ఏళ్ల తర్వాత కనీసం 2-3 రూపీస్ అన్న వచ్చేటట్టు ఉండాలా అనే ఉద్దేశంతోని వేయడం జరిగింది. మేము చేసిన వెంచర్ గానీ, డెవలప్‌మెంట్ గానీ, ఆ డెవలప్‌మెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు మనకు సక్సెస్ అయితామండి. ఈ ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో గూడా ఈ కరోనా ప్లస్ ఎలక్షన్స్ ఈ 8 మంత్స్ గూడా మనము వెంచర్‌ని పూర్తిగా కంప్లీట్ చేసినాం. సెకండ్ వెంచర్‌కు పోగలిగినామంటే మెయిన్ మనం చేసిన డెవలప్‌మెంట్, మన అప్రోచ్ రోడ్డు, హైవే ఇవే అండి మెయిన్. సో అయితే ఇక ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నారు? నెక్స్ట్ ఇప్పుడు శ్రీశైలం హైవేలోనే ఇంకొక ప్రాజెక్ట్ చూస్తున్నాం. పెద్ద హ్యూజ్ ఎక్స్‌పాన్షన్ పోవాలనుకుంటున్నాము. దెన్ ఆఫ్టర్ బెంగుళూరు హైవే. ఇప్పుడు అయితే మేజర్‌గా ఈ 2 హైవేలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఉందండి. ఈ 2 హైవేలకు మనం ఏ కస్టమర్‌కు అది చేసినా గానీ ఈ ఈ ఈ 2 హైవేలకు చాలా బావుంటుంది. ఇప్పుడు బాంబే హైవే కూడా బాగుంది గానీ అది చాలా దూరం వెళ్ళిపోయింది. దాదాపు నీకు 100 కిలోమీటర్స్ వరకు రేట్లు హైక్ అయి ఉన్నాయి. ఇదే మన శ్రీశైలం హైవే గానీ, బెంగుళూరు హైవే గానీ ఇప్పుడు మంచి ఫ్రూట్స్ వచ్చేది కస్టమర్‌లకు మాత్రం బావుంటుంది. ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాం. బెంగుళూరు హైవేలో కూడా ప్రాజెక్ట్ చూస్తున్నాం సార్. ఇది కంప్లీట్ అయిన తర్వాత. సో మీ రాబోయే ప్రాజెక్టులు కూడా ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.